అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి గూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ గూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం. లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్నవాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి 'కమలాకర్' హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్. చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్లి పడిపోవడం. ఎన్‌డీ తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన. ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు గదా! ఎప్పటి వరకి ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. ఓకే. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారికి ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14 ఉంది. వ్యయం 11 ఉంది. అంటే లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే గనక ధనం కాస్త పెరిగింది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉన్నాయి. కాబట్టి ఇన్సల్ట్ అనవసరమైనటువంటి విషయాలకు వెళితే అభాసు పాలవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వారంతా కూడా మనకి రాజు గురువు కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందన్నమాట. మంత్రి కుజుడు, శనాధిపతి చంద్రుడు అలా మనం కొన్ని తీసుకున్నప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి కాస్త బాగుంటుంది. ఇప్పటి వరకు కూడా డయాబెటీస్ వ్యాధులతో రకరకాల సమస్యలతో ఈ ధనుస్సు రాశి వాళ్ళు నానా రకాల బాధలు అన్నీ కూడా పడుతున్నారు. ఇంకా ఆర్థిక ఇబ్బందులు అంటారా? ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి మామూలే సర్వసహజమైనటువంటివి. అప్పులు అనేటటువంటివి బాగా చేశారు లాస్ట్ టైం. ఒక చిన్ని స్థాయిగా మీరు బయలుదేరినటువంటి ధనుస్సు రాశి వారంతా కూడా ఎంతో ఇదిగా ఎదిగారు. వందల కోట్లు సంపాదించారు హ్మ్. చాలామంది. అయితే పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళ మాటలు పాత వాళ్ళే గదా! వీళ్ళు మనకి నమ్మకస్తులే గదా!
గతంలో మనకి వీళ్ళ వల్ల మోసాలు జరగలేదు. వీళ్ళ వల్ల మనకి సైట్లు దొరికినాయి మనకి మంచి రేట్‌కి. సో, అలాగే జరుగుతుంది కదా అని వీళ్ళు నమ్మి ఒక 100,00,00,000 దాకా పెట్టుబడులు పెట్టడాలు. అవతల వాడు కొన్నవాడు ఏ ఎమ్మెల్యేనో ఎవడో రౌడీ షీటర్ అవ్వడము. వాడు ఎలక్షన్‌లకి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకోవడము. ఆ తర్వాత వీళ్ళు స్థలాల్లో అపార్ట్మెంట్లు కడదామంటే వాళ్ళని రౌడీలని పంపడం, కూర్చోపెట్టడం. ఇలాంటి నాన్‌సెన్స్‌కంతా కూడా వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు గురవుతారు. అయితే అది తాత్కాలికమైనటువంటిది. గత ఇయర్ అంతా కూడా అలా జరిగింది. ఈ పీడ ఇంకా సెటిల్ కాలేదనమాట. ఇదంతా కూడా గురుగ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువల్ల ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా శుభ పరిణామాలు ఇవ్వడం. హ్మ్. ఆయన కర్కాటక రాశిలోకి వచ్చి చాలా స్ట్రాంగ్ అయిపోతున్నాడు. కర్కాటకంలో గురుడు చాలా వచ్చేస్తది. అందువలన ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అప్పులు బాగా వీళ్ళకి దొరకడానికి అవకాశాలుంటాయి. హుహు. ఉద్యోగాల్లో ప్రమోషన్‌లు గూడా వీళ్ళు చాలా అధికంగా కొట్టిపడేస్తారనమాట. అదేవిధంగా ఈ రాశి వారంతా గూడా అనేకమైనటువంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త పనుల్లో వీళ్ళంతా కూడా నిమగ్నమై ఉంటారు. కొత్త కొత్త ఆఫర్‌లు వీళ్ళ చేతికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఫ్యామిలీలో అసలు చాలా నిరుపేదలుగా ఉన్నటువంటి ధనుస్సు రాశి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల చదువుల విషయాల్లో కూడా చాలా కష్టాలు పడి ఏదో బంధువుల సహకారంతో ఇలా గతంలో వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని ఈ రోజున వాళ్ళు లండన్ పంపించి లేదా అమెరికా పంపించి విదేశాల్లో వీళ్ళు చదువు చెప్పించేటటువంటి స్థాయికి ఎదుగుతారు. సో ఇది హర్షణీయమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాలా వీళ్ళకి పితృదేవతల వల్ల కలిసొస్తుంది. అంటే వీళ్ళ బంధువుల్లో ఎవరెవరైతే మరణించారో, వీళ్ళ తాతలు, ముత్తాతలు వాళ్ళకి తిండి పెట్టినా, పెట్టకపోయినా కూడా పాపం ఆ పితృదేవతలు వీళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళ తండ్రి తరపు బంధువులు వాళ్ళ మరణం వాళ్ళ మరణాల వల్ల వీళ్ళకి ఆస్తులు కలిసి రావడం ఈ ధనుస్సు రాశి వాళ్ళకందరికీ గూడా. ఇవన్నీ గూడా వరుసలో జరుగుతాయి. హుహు. వ్యాపార రంగాల వారికి, రియల్ ఎస్టేట్ వారికి గురుగారు? ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అదృష్టం కలిసొస్తుంది వీళ్ళకి. ఆల్రెడీ వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించారు వ్యాపారాల్లో. నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు వీళ్ళు బాగా సంపాదించడం అనేది చేశారు వ్యాపారాల్లో. ఆ తర్వాత ఈ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకందరికీ కూడా పనులు లేటుగా ఉండడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా మనకి పని జరగడం లేదండి అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేసి వీళ్ళు వదిలేయకూడదు. రిపీటెడ్ ట్రయల్స్ వీళ్ళు వేయాలి. హ్మ్. కాబట్టి ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం. ఈ డబ్బున్న వాళ్ళందరూ కూడా డబల్ డబ్బు వచ్చేయడం. అన్నీ డబల్సే. అందం ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబల్ అందం. హ్మ్. రోగాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబల్ రోగాలు రావడం. అంటే ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య సూత్రాలను గనక జాగ్రత్తగా పాటించకపోతే వీళ్ళు కొన్ని రకమైనటువంటి ఎయిల్మెంట్స్ రోగాల్ని వీళ్ళు అనుభవించాల్సినటువంటి అవసరం, బాధలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళు. ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడము, వీళ్ళ నేటివ్ ప్లేసులకి వీళ్ళు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. హ్మ్. సో, ఇది అది అని ఏం చెప్తాం మనం? మొత్తం ధనుసు రాశి వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని ఫైనల్‌గా చెప్పాలి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళందరికీ కూడా పాస్ అయిపోతారు. మార్క్స్ బ్రహ్మాండంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఎన్నో డిస్ట్రాక్షన్స్
మనకి జూన్ 2 వరకు 2026 సంవత్సరం వరకు వస్తాయి. ఉమ్, ప్రేమల్లో వీళ్ళు నిమగ్నమైపోయి ఉంటారు. ఉమ్, ఆ తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి బుద్ధొచ్చి బాగా చదువుకుంటారు స్టూడెంట్స్. ఉమ్, జూన్ 2, 2026 సంవత్సరం నుంచి చదువు దేవత, ఇంగ్లీష్ దేవత, మ్యాథ్స్ దేవత పూనేసిందా వీళ్ళకి అన్నట్టు అంత ఇదిగా తెగ చదువుతారనమాట. ఉమ్. కాబట్టి ఓవరాల్‌గా ఈ యొక్క ధనుసు రాశి వారికి బాగుంది. ఆరోగ్యపరంగా గురుగారు. ఆరోగ్యపరంగా డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. యూరినేషన్ నుంచి బ్లడ్ పడ్డము. ఇలా కొన్ని మా యూరినరీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో, ఉమ్. వీళ్ళ ఆరోగ్యపు అలవాట్లు అందుకనే వీళ్ళు మార్చుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వస్తారు. అండ్ దే విల్ బి ఓకే. అంటే పెద్దగా కాకపోయినా చిన్న చిన్న ఇబ్బందులైతే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకుండవమ్మా? హ్మ్. పెద్ద పెద్ద ఇబ్బందులు ట్రేస్ ఔట్ చేయాలంటే వీళ్ళ పర్సనల్ చార్ట్ మనం చూడాలి. అవునవును. ఇదేంటంటే కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద చెప్పేవి కాబట్టి అందరికీ అందరికీ ఇది అవ్వకపోవచ్చు. అది జాగ్రత్తగా మనం వాళ్ళ వ్యక్తిగత జాతకాల చక్రాలను మనం చూసినట్లయితే మనకు అర్థమైపోద్ది. అప్పుడు మనం వివాహ యోగం గురుగారు? ఎప్పుడైతే గురుడు బలపడిపోయాడో వద్దంటే వివాహాలు వీళ్ళకి. హుహు. ఇప్పుడు మ్యారేజ్‌కి డెఫినిషన్ మారిపోయింది. ఇదివరకు మ్యారేజ్ అంటే ఒక పెళ్లి. ఇప్పుడు పునర్వివాహాలు, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. హ్మ్. అండ్ రిలేషన్స్ అనేటటువంటివి వీళ్ళు పెట్టుకుంటున్నారు. సో, ఇన్ దిస్ వే ఓవరాల్‌గా వీళ్ళందరికీ కూడా రిలేషన్స్ విషయాల్లో బావుంటాయి. హుహు. ఈ చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడాలన్నా, టెంపరరీగానైనా ఉపశమనం కలగాలన్నా కూడా వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బావుంటుంది గురుగారు? శని దేవత ఆరాధన చేయాలి వీళ్ళు. హ్మ్. మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీళ్ళకందరికీ కూడా శని బాగుండలేదు. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని తర్వాత ఉదయం 8 గంటలకి పంతులు గారికి దానం చేసుకోవాలి. హ్మ్. ఆ తర్వాత ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం ద్వారా హ్మ్. మహాకాళి యొక్క మంత్రాన్ని వీళ్ళు జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః, ఓం శనయ్యే నమః అంటూ ప్రదక్షిణాలు చేసినట్లయితే సరిపోతుందమ్మా. హుహు. గురుగారు కొంతమందికి ఈ రంగులు కలిసొస్తాయి అలా అని కూడా ఉంటుంది కదా! హ్మ్. ఈ రాశి వారికేమైనా అలా చెప్పగలరా? ధనుస్సు రాశి వారికి బంగారపు వర్ణం కలిసొస్తుంది. కనక పుష్యరాగం హ్మ్. కలర్ పనికొస్తుంది. వీళ్ళు ఓకే. పూజించాల్సినటువంటి దేవత మహాకాళి అమ్మవారు హుహు. లేదా శనీశ్వరుడు. హుహు. వీళ్ళకి కలిసొచ్చేటటువంటి నంబర్ ఈ సంవత్సరంలో ఈ యొక్క ప్రభానామ సంవత్సరం 3 అనమాట. 3. హుహు. ఈ రోజున కనుక 3 గురువారం నాడు కనుక ఏదైనా పనులు కనుక చేసినట్లయితే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీళ్ళు. ఈ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనుకూలమేనా గురుగారు? విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలు వెళ్తారు. హ్మ్. అనుకూలమైనటువంటి సమయమే. హ్మ్. సో, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు వెళ్ళి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. ఓకే. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా బావుందంటారు హ్మ్. ఈ సంవత్సరం. బ్రహ్మాండంగా. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.